మన దేశ చరిత్ర గురించి మనకుండే అవగాహన, మనము ఎవరు అనే ప్రశ్నకు ఒక జవాబు వస్తుంది. మనము ఎవరు అనే దాంతో పాటు పరాయి వాళ్ళెవరు అనే ప్రశ్నకు కూడా ఒక జవాబునిస్తుంది. ఈ 2 ప్రశ్నలకు తమదైన జవాబు ఇవ్వాలని బీజేపీ పాలకులు భావిస్తున్నారు. ఆ జవాబు పాఠ్య పుస్తకాల ద్వారా పిల్లల మెదళ్లలోకి ఎక్కాలి. పాఠ్యాంశాలలో చెప్పిన దానిని ప్రామాణిక సత్యంగా గుర్తించడం మన విద్యా వ్యవస్థ నేర్పింది కాబట్టి ఆ విధంగా తలకెక్కిన అభిప్రాయాలు చాలా బలంగా నిలిచిపోతాయి. ఇది బీజేపీకి మొట్టమొదటిసారి వచ్చిన అభిప్రాయం కాదు. పాఠ్యాంశాల ద్వారా పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాలనేది పాలకులు ఎప్పుడూ చేసే ఆలోచనే. ఈ దేశాన్ని చాలా కాలం ఏలిన కాంగ్రెస్ పాలకులు భారతదేశ చరిత్రకు, జాతీయోద్యమానికి, భవిష్యత్ ఆదర్శాలకు ఒక రకమైన వ్యాఖ్యనిచ్చే విద్యా వ్యవస్థను రూపొందించారు. దాని ద్వారా తాము కోరుకునే స్వభావం గల యువతరాన్ని తయారు చేయాలని ఆశించారు. కొంతవరకు సాఫల్యం చెందారు కూడా.